ఆమేన్. మహాపరిషుద్ధును మహాగణను నిత్య నివాసైన మా యేసుక్రీస్తు ప్రభువా, అయా నీకే లెక్కలేనన్ని వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్న నాయన. గడిచిన వారు మొత్తం కాపాడి నాయన మరొక నూతన దినాన్ని ఇస్తూ వచ్చారు నాయన. అందరి బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్న నాయన. నాయన ఈ దినాన నాయన సంఘంగా సమాజంగా కూడి నాయన మిమ్మల్ని ఆరాధించుట కొరకు నాయన మమ్మల్ని ఇక్కడ ఉంచారు. అందరి బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ దినాన్న జరగబోయే నాయన ఈ ఆరాధన కూడిక అంతట్లో నాయన మీరు తోడేంటి సహాయం దయచేయండి నాయన. పాటల్లో, ఆరాధన వర్తమానంలో నాయన, బల వర్తమానంలో నాయన మీరు తోడేయండి, సహాయం దయచేయండి నాయన. మీరే నడిపించండి నాయన. ఎవరెవరైతే రావాలనుకుంటున్నారో నాయన వారిని సకాలంలో తోడుకుంటారండి నాయన, సహాయం దయచేయండి నాయన. ఎంతో మంది నాయన నిర్లక్ష్యంగా నాయన మేము మందిరానికి రాలేకపోతున్నారు నాయన. వారిని మీరే నడిపించండి, హెచ్చరించండి, సహాయం దయచేయండి నాయన. అలాగే నాయన ఇది నాయన ఇంకా ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో నాయన ప్రతి ఒక్క దగ్గర నాయన మీరే ఉంటూ నాయన మీరే నడిపిస్తురండి, సహాయం దయచేయండి నాయన. అలాగే ఇది నాయన చైతన్య అన్న, అలాగే నాయన కిషోర్ అన్న నాయన కంపెనీకి వెళ్ళారు నాయన వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారు ఉద్యోగ బాధ్యతలో కూడా నాయన మీరు తోడేంటి, సహాయం దయచేయండి నాయన. మీరే భద్రతనివ్వండి, అందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో సియోని గీతాల్లోంచి కొన్ని పాటలు పాడుకుందాం. పాటల్లో సహాయం చేయడం కొరకు శ్రావణన్న వస్తారు. సియోన్ గీతాల్లోంచి పాట సంఖ్య 248 కొత్త దాంట్లో. కొత్త దాంట్లో 248, పాత దాంట్లో 246, బాగా పాత పాటల పుస్తకంలో 212. కొత్త దాంట్లో 248, పాత దాంట్లో 246, బాగా పాత పాటల పుస్తకంలో 212. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసినందులకు, నా కొరకై అన్నీయు చేసినందులకు, నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్. నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్. క్షామమందు ఎలియాకు అప్పమిచ్చెను, క్షామం తీర్చి ఎలియాను ఆశీర్వదించెను. క్షామమందు ఎలియాకు అప్పమిచ్చెను, క్షామం తీర్చి ఎలియాను ఆశీర్వదించెను. క్షామం తీరే వరకు ఆవిధవరాలి, క్షామం తీరే వరకు ఆవిధవరాలి. ఇంట నూనెకైనా పిండేకైనా కొరత లేదు,
ఇంట నూనెకైనా పిండేకైనా కొరత లేదు. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. ఆకాశ పక్షులను గమనించుడి, విత్తావు అవి పంటను కోయవు. ఆకాశ పక్షులను గమనించుడి, విత్తావు అవి పంటను కోయవు. వాటిని పోషించునట్టి పరమపిత, వాటిని పోషించునట్టి పరమపిత మమ్ము అనుదినమద్భుతంబుగా నడుపున్. మమ్ము అనుదినమద్భుతంబుగా నడుపున్. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. ఏమి ధరింతుమని చింతపడకు, అడవి పుష్పములను తెరిచుడుము. ఏమి ధరింతుమని చింతపడకు, అడవి పుష్పములను తెరిచుడుము. అడవి పువ్వుల ప్రభు అలంకరింప, అడవి పువ్వుల ప్రభు అలంకరింప, తానే నిశ్చయంబుగా మమ్ము అలంకరించున్. తానే నిశ్చయంబుగా మమ్ము అలంకరించున్. కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. రేపటి దినము గూర్చి చింతపడకు, ఆప్తుడేసు నాకుండా భయమెందుకు. రేపటి దినము గూర్చి చింతపడకు, ఆప్తుడేసు నాకుండా భయమెందుకు. రేపు దాని సంగతుల నాదే చింతించున్, రేపు దాని సంగతుల నాదే చింతించున్. ఏ నాటికీడు ఆనాటికే ఇలా చాలును, ఏ నాటికీడు ఆనాటికే ఇలా చాలును. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. ఆశీర్వాదించెడి యేసు అరణ్యములో, పోషించెను 5,000 మందిని కూడా. ఆశీర్వాదించెడి యేసు అరణ్యములో, పోషించెను 5,000 మందిని కూడా. తీర్చెను ప్రభువే ప్రతి అవసరతన్, తీర్చును ప్రభువే ప్రతి అవసరం. యేసు తన్ను తాను అర్పించెను నా కొరకై, యేసు తన్ను తాను అర్పించే నా కొరకై. నా కొరకై అన్నీయు చేసెను యేసు,
చేసెను యేసు. నాకింకా భయము లేదు లోకములో, నా కొరకై అన్నీయు చేసినందులకు, నా కొరకై అన్నీయు చేసినందులకు, నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్, నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్. సియోను గీతాల నుంచి పాట సంఖ్య 5. కొత్త దాంట్లో పాత దాంట్లో కూడా అదే పాట సంఖ్య ఉంటుంది. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను, వరద వలె భక్తిహీనులు పోలిన, వరద వలె భక్తిహీనులు పోలిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పుటరులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గం రక్షణ శృంగమై, మరణ పుటరులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై, తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను, అదరెను ధరణి భయకంపముచే, అదరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభు కోపింప, పర్వతముల పునాదులు వణికెను, పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతముల పునాదులు వణి, తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని, దహించి వేసెను వైరులనెల్ల, దహించి వేసెను వైరులనెల్ల. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన
మాటుగా చేయు మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయు ఉరుములు మెరుపులు మెండుగా చేసి ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమేచును అపవాదికి అపజయమేచును అపవాదికి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వము ననచును గర్విష్ఠుల యొక్క గర్వము ననచును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేసిన బలమైన దేవుడు వెలుపల చేసిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణ కేడెము నాకందించి రక్షణ కేడెము నాకందించి అక్షయముగా తన పక్షము చేర్చి అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడవీవు యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడవీవు అన్యజనులలో ధన్యత చూపుచు అన్యజనుల
స్తుతిగానం చేసేదా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. సియోను గీతాల్లోంచి పాట సంఖ్య 122, కొత్త దాంట్లో, పాత దాంట్లో 120. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి పాప భారము మోయన్ వచ్చెనేసు జగతిన్ పాప భారము మోయన్ వచ్చెనేసు జగతిన్ పాపుల పాపము తొలగించుటకు పాపుల పాపము తొలగించుటకు నిత్య జీవమునిచ్చెన్ నిత్య జీవమునిచ్చెన్ హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి సంకట క్లేశము భరించెన్ నమ్రతతో దీనుడై సంకట క్లేశము భరించెన్ నమ్రతతో దీనుడై రక్షణ ద్వారము తెరచెను ప్రభువు రక్షణ ద్వారము తెరచెను ప్రభువు నిత్య నిరీక్షణనిచ్చెన్ నిత్య నిరీక్షణనిచ్చెన్ హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకే ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకే తిరిగి వెళ్ళకు పాపము నాకు తిరిగి వెళ్ళకు పాపము నాకు నిలువకు పాపములో నిలువకు పాపములో హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం కాపాడు మా
లయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి. ఈ సమయంలో మన బైబిల్ ఎత్తి పట్టుకొని బైబిల్ పాట పాడుకుందాం. అశ్రేష్టంబౌ గ్రంథములో ఏ చోట చూచినా ఆదరణయున్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ఈ సమయంలో మన బైబిల్లో నుంచి కీర్తనలు 107వ అధ్యాయం, కీర్తనలు 107వ అధ్యాయం 15వ వచనాన్ని అందరం కలిపి చదువుకుందాం. కీర్తనలు 107 15వ వచనాన్ని అందరం కలిపి చదువుకుందాం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధును మహాగణంలో నుంచి నివాసైన మా యేసుక్రీస్తు ప్రభువా, అయ్యా నీకే లెక్కలేనన్ని వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన. ఈ దినాన్ని ఆరాధన కొరకు నాయన మీరు ఇచ్చిన లేఖన భాగాలు బట్టి నాయన మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన. చదవని లేఖన భాగాల ద్వారా నాయన మేము ఆరాధనలకు వెళ్ళట్లో నాయన మీరు సహాయం దయచేసి తోడే ఉండండి, ఇక నడిపించి యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములు బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఇక్కడ మనం చూస్తున్నాము, మొదటిగా ఆయన కృపను మనం చూస్తున్నాం. దాని తర్వాత నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు, అంటే మన పట్ల చేసిన ఆయన ఆశ్చర్య కార్యములు బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని చూసుకున్నట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తునందు దున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. మొదటిగా మన పట్ల చేసిన గొప్ప కార్యం ఏంటి అని అంటే మనల్ని నూతన సృష్టిగా చేశాడు. ఇంకా ఏంటంటే పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. ఇక్కడ చూస్తున్నాం కదా, నూతన సృష్టి అంటే నూతన సృష్టి అని మనం చూస్తాము. ఆ పక్కన చూసినట్లయితే ఇదిగో ఆ పాతవి గతించాను, ఇదిగో కొత్తవాయెను. పాతవి అన్నీ ఏమయ్యావంట అంటే గతించిపోయావు. అంటే ఒకప్పుడు మన మాట మంచిది కాదేమో, ఆయన మన మాటను మార్చినట్టుగా ఉన్నాడు. మన మనసు మంచిది కాదేమో, మన మనసును మార్చినట్టుగా ఉన్నాడు. ఇంకా చూసుకున్నట్లయితే మనలో అనేక పాప దోషాలు ఉండి ఉంటాయి. అన్నిటిని ఏం చేశాడు? ఆయన తీసి మనల్ని ఏం చేశాడు? నూతన సృష్టిగా చేశాడు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, నూతన సృష్టి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే ఈ సీజన్లో గొంగళి పురుగుల్ని ఎక్కువగా చూస్తుంటాం. గొంగళి పురుగు చూసినప్పుడు అదేంటంటే చూడ్డానికి ఎంతో అసహించుకునేటట్టుగా ఉంటుంది. అంటే అది చూడ్డానికి ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఏంటంటే ఒక విధంగా చూసుకుంటే దానికి ఇష్టం ఉండదేమో. ఏమవుతుంది, ఒక దగ్గర వెళ్ళి
సరెండర్ అయిపోయి ఏమవుతుంది, కొన్ని రోజులకి అదేమవుతుంది, నూతన సృష్టిగా మారిపోద్ది. దాని తర్వాత అది నూతన సృష్టిగా మారిన తర్వాత దాని పరిస్థితి ఏంటని చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు దాన్ని ఇష్టపడుతూ ఉంటారు, చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. అదే ప్రకారంగా మన జీవితంలో కూడా ఒకప్పుడు మన పాప జీవితంలో ఉండే వాళ్ళమేమో ఒక విధంగా చూసుకున్నట్లయితే చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు పాపాత్ములతో తిరగొద్దని కానీ, లేదా అరే వాడు మంచోడు కాదు వాడితో తిరగొద్దు, లేదా వాడితో సహవాసం వద్దని చెప్తూ ఉంటారు. వాళ్ళు అలాంటి వారమైన మనల్ని ఏం చేస్తాడు ఆయన, నూతన సృష్టి. అంటే ఈ గొంగళ పురుగు ఎలా అయితే చీతకోక చిలుకలా మారుతుందో అదే ప్రకారంగా మనల్ని కూడా ఏంటంటే ఆ పాతవి తీసేసి ఏం చేశాడు, మనల్ని నూతన సృష్టిగా చేశాడు. అయితే ఈ నూతన సృష్టిగా చేసేటప్పుడు ఏమైంది, మన పాత జీవితం ఏమైంది అని మనం చూసుకున్నట్లయితే కీర్తనలు 103వ అధ్యాయం 103వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, పడమటికి తూర్పు ఎంత దూరం, చాలు ఇక్కడ చూస్తున్నాము, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే మన 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 అతిక్రమంలో ఏమైపోయావంట, పడమటికి తూర్పుకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టార్టింగ్ పాయింట్ పడమట అనుకుందాము, అక్కడి నుంచి తూర్పు ఎండింగ్ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయగలమా? అంత ఈజీగా అది అసలు ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం. అంటే అంత దూరపరిచేశాడు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే మన అతిక్రమములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఏం చేశాడు, క్షమించి మనల్ని నూతన సృష్టిగా చేసి ఏం చేశాడు, వాటిని అంత దూరపరిచాడని మనం చూస్తాం. ఒకసారి కొలస్సీలు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. చాలు ఇక్కడ మనం చూస్తున్నాము, మరియు అపరాధముల వలనను ఆ శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము మన అపరాధముల వలన ఇంకేంటంటే శరీరమందు సున్నతి లేకుండా ఉండడం వల్ల, అంటే మన శరీరేచ్ఛలు లేదా శరీరంతో చేసే భయంకరమైన పాపముల వల్ల మనం ఎలా ఉన్నామంట అంటే మృతులుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు, వాటన్నిటిని తీసేసి ఏం చేశాడు, ఆ సిలువలో మేకులు వేసి కొట్టినట్టుగా మనం చూస్తున్నాము. అదొకటే కాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే వేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మన అపరాధములన్నిటిని ఏం చేశాడు, సిలువలో కొట్టాడు. ఇంకా చూసుకున్నట్లయితే మన అపరాధములన్నిటిని ఏం చేశాడు, క్షమించినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా చూసుకున్నట్లయితే ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయనతో కూడా మనల్ని ఏం చేస్తున్నాడు, జీవింపచేసేవాడుగా ఉన్నాడు. ఎందుకనంటే మనం వాక్యంలో ఉంటుంది కదా, ఏంటంటే పాపం వలన వచ్చు జీతం ఏంటంటే మరణము. అలాంటి పాపాన్ని మన దగ్గర నుంచి తీసేసి ఎలా దూరపరిచాడంటే పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరంగా వేరుపరిచి ఏం చేశాడు, మనల్ని ఆయనతో కూడా బ్రతికించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఒకసారి యెషయా గ్రంథము 59వ అధ్యాయం, యెషయా 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. చాలు ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. దేవునికి మనకి ఏం అడ్డంగా ఉన్నాయి,
మనం చేసే దోషాలు, మనం ఏవైతే పాపం చేస్తూ ఉన్నామో అవి ఏమవుతున్నాయంట అంటే దేవునికి మనకి అడ్డంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే ఒకసారి 44వ అధ్యాయం 44వ అధ్యాయం 22వ వచనం 22వ వచనం చదవండి. మంచు విడిపోనట్లుగా చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మంచు విడిపోనట్టుగా నేను నీ అతిక్రమలను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మంచు విడిపోయినట్టుగా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ ఇప్పుడు ఈ లే లదాఖ్ ఆ ఏరియాలో ఏంటంటే ల్యాండ్ స్లైడింగ్ అంటారు. అంటే అవి మంచు పర్వతాలు ఏమవుతాయంటే అవి విడిపోతూ ఉంటాయి. అంటే ఫ్రెష్గా వచ్చిన మంచు, పాతగా ఉన్న మంచు, అంటే ఆ ఐస్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి దానికి ప్రాపర్ బాండింగ్ లేక ఏమవుతుందంటే అవి విడిపోతుంటాయి. ఒక్కసారిగా మొత్తం అంతా జారిపోయి పడిపోయేటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూసినాం కదా, మంచు విడిపోనట్టుగా నేను నీ అతిక్రమములను, మంచు ఎలా అయితే విడిపోతుందో అలాగా ఏం చేస్తున్నాడు, మన అతిక్రమములను, ఇంకా చూసుకున్నట్లయితే మబ్బు తొలగునట్లు నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. ఇంకా ఏంటంటే మబ్బు తొలగునట్లు, ఇప్పుడు వర్షం పడే ముందు మబ్బు వస్తుంది. అంటే మబ్బు వస్తుంది. మొన్న సండే మనకి కరెక్ట్గా సువార్త టైంకేమో అప్పుడు దాకా బాగానే ఉంది. అప్పుడు దాకా చాలా ఎండగా ఉంది. మీరు చూసారో లేదా ఆ క్లైమేట్ని? వితిన్ ఒక 5 minutesలో ఏమైపోయింది, కంప్లీట్ డిఫరెంట్ అయిపోయింది. అంటే వాతావరణం మొత్తం మారిపోయింది. ఇక్కడ చూసినా కదా, మబ్బు తొలగినట్లు నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. ఈ మబ్బు ఏమైపోతుంది, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మూవ్ అయిపోతుంటుంది. చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంటుంది. అది ఎక్కడికి వెళ్తుందో ఎటు వెళ్తుందో కూడా తెలీదు. అదే ప్రకారంగా మన పాపములు ఏమైపోతున్నాయి, ఆ మబ్బు తొలగిపోతున్నాయని మనం చూస్తున్నాం. ఒకసారి రోమిల్ రాసిన పత్రిక రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ చూస్తున్నాం కదా, కాబట్టి ఇప్పుడు చాలు. ఇక్కడ మనం చూస్తున్నాము ఇవన్నీ క్లీన్ చేసి, అంటే మన పాపం నుంచి మనల్ని దూరపరిచి ఏం చేస్తున్నాడంట ఇక్కడ చూసుకున్నట్లయితే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే పాపం వలన శిక్ష ఏంటి, మరణము. కానీ మనల్ని క్రీస్తు యేసునందు ఉంచి ఏం చేశాడు, ఏ శిక్షా విధి లేకుండా మనల్ని చేసినట్టుగా మనం చూస్తున్నాం. అదొకటే కాదు, ఆయన ఏం చేశాడు అని అంటే హిమము వలె. ఒకసారి యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. అవి అంటే ఒక మంచు ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఏమైపోతుంది, మన పాపం జీవితం మారిపోతుంది. అంటే మనల్ని ఆ ఎరుపు రంగులో ఉండే పాపాన్ని ఏం చేశాడు, మనల్ని హిమం వలె తెల్లగా చేసినట్టుగా మనం చూస్తున్నాము. కెంపు వలె ఎర్రగా ఉన్న ఎర్రనివైనా అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. అవి ఏమవుతున్నాయంట, మన పాపములు అంటే తెల్లగా మార్చేస్తూ ఉన్నాడు. అంటే మన పాపములన్నింటినీ తుడిచేసి ఏం చేస్తున్నాడు, క్లీన్ షీట్గా మనల్ని బయటికి తీసుకొస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఆయన ఏం చేశాడు మన పట్ల అని అంటే, యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనం చదవండి. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా,
ఏం చేస్తున్నాడంట, రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండె ఇచ్చి, మొట్టమొదటిగా మనల్ని ఏం చేశాడు, మన పాపంని తుడిచివేశాడు. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే ఆయన ఏం చేస్తున్నాడు, మనలో ఉన్న ఆ రాతి గుండె ఏదైతే ఉందో, రాతి హృదయం ఏదైతే ఉందో దాన్ని తీసి ఏం చేస్తున్నాడు, మనకి మాంసపు హృదయాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇదే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26లో కూడా మనం చూడవచ్చు. చదవండి ఒకసారి. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. ఇక్కడ మొట్టమొదటిగా మన పాపాలను తీసేశాడు. తర్వాత ఏం చేశాడంటే, మన హృదయం ఏదైతే రాతి గుండెగా ఉందో దాన్ని తీసి ఏం చేశాడు, మాంసపు గుండెను పెట్టి దాంట్లో ఏం చేశాడు, నూతన హృదయము మీకు ఇచ్చేదను. దాన్ని కూడా ఏం చేస్తాడు, ఎంతో నూతన హృదయాన్ని మనకి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకా చూసుకున్నట్లయితే నూతన స్వభావము మీకు కలుగు చేసేదను. నూతన స్వభావం అంటే మన హృదయం మారిపోతుంది, మన స్వభావం కూడా మారిపోతూ ఉంది. అదొక్కటే కాదు, 27లో మనం చూసుకున్నట్లయితే, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను ఏం చేస్తున్నాడు, ఆయన ఆత్మను మనలో ఉంచి, ఆయన కట్టడలు ఏవైతే ఉన్నాయో, ఆయన చెప్పిన మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని అనుసరించేలాగా ఇంకా ఏం చేస్తున్నాడు, నా విధులను గైకొని వారుగా మిమ్మును చేసేదను. ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన కట్టడలను, ఆయన విధులను మనల్ని గైకొనే వారంగా చేస్తున్నాడు. అంటే మన హృదయాన్ని మార్చేసి, అప్పుడు దాకా మనం ఇంకేవో ఫాలో అయ్యే వాళ్ళమేమో, లేదా మనకు అంతకుముందు రాతి హృదయంగా ఉన్నప్పుడు మనకి ఇంకెవరో రోల్ మోడల్స్గా ఉండేవారేమో. కానీ ఏం చేశాడు, మనలో మాంసపు గుండెను పెట్టి ఏం చేశాడు, ఆయన్ని ఫాలో చేసేవారంగా మనల్ని మారుస్తూ ఉన్నాడు. ఇంకా చూసుకున్నట్లయితే ఒకసారి ఒక మాట ఉంటుంది, ఇర్మియా గ్రంథము మన హృదయం ఎలాంటిది అనే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమవుతుంది, మన హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అంటే మోసాలు ఎన్నో ఉండొచ్చు, కానీ హృదయము ఏం చేస్తుంది, మోసానికి మెయిన్ కారణం ఏంటంట, హృదయము. ఇంకా చూసుకున్నట్లయితే అది ఘోరమైన వ్యాధి కలదని చెప్పి మనం చూస్తున్నాం. అంటే హృదయం ఎలా ఉంది, అంత ఘోరమైన వ్యాధిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దాని గురించి ఒకసారి కీర్తనలు 51వ అధ్యాయం 17వ వచనం. విరిగిన మనసు చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, విరిగి నలిగిన మనస్సు ఆయనకి ఏంటంట, ఆయనకి ఇష్టమైన బలులని మనం చూస్తున్నాము. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన ఏం చేయడంట, ఆలక్ష్యం చేయడు. అంటే మనం చూస్తున్నాం కదా, మనలో ఉన్న రాతి గుండెను తీసి మాంసపు గుండెను ఇచ్చాడు. ఇంకా ఆయన కట్టడలను విధులను అనుసరించే మనసుని ఇచ్చాడు. మన హృదయం ఒకప్పుడు ఎలా ఉండేది అని అంటే, ఎంతో అది ఘోరమైన వ్యాధి కలది, అన్నిటికంటే మోసకరమైనదని మనం చూస్తున్నాము. అలాంటి హృదయంతో మనం ఏం చేయాలి, దేవుణ్ణి ఆరాధించాలన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చూసుకున్నట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయం 22వ వచనం చదవండి. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి. ఇక్కడ మనం చూస్తున్నాము, మొట్టమొదటిగా ఆయన ఏం చేశాడు, మన పాపంని
వేరుపరిచాడు. అంటే మన పాపంని తూర్పుకి పడమటికి ఎంత దూరం ఉందో అంత వేరుపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే మన రాతి గుండెని తీసి ఏం చేశాడు, మాంసపు గుండెని ఇచ్చి దాంట్లో ఇంకా ఏం చేశాడు, మంచి స్వభావాన్ని మనకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి, ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే ప్రశస్త వస్త్రాన్ని మనకి ఇచ్చేవాడిగా ఉన్నాడు. ప్రశస్త వస్త్రం అంటే అది ఒక విధంగా చూసుకున్నట్లయితే నూతన వస్త్రం, నూతన వస్త్రాన్ని మనకి ఇచ్చేవాడిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అసలు ఈ నూతన వస్త్రం గురించి మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనం, సెకండ్ పార్ట్ ఉంది కదా, చదవండి. చాలు. ఇక్కడ ఆయన రక్షణ వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు అంటే మనకి రక్షణ వస్త్రం, అంటే ఆ ప్రశస్తమైన వస్త్రం ఏదైతే ఉందో అదేంటంటే మనకి రక్షణ వస్త్రం. అంటే మళ్ళీ తిరిగి పాపంలో పడిపోకుండా, మళ్ళీ తిరిగి మన పాప జీవితానికి వెళ్ళిపోకుండా ఏం చేస్తున్నాడు, ఆయన మనకి ఒక రక్షణ వస్త్రాన్ని మనకి ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఇంకా నాలుగవదిగా మనం చూసుకున్నట్లయితే కీర్తనలు 40వ అధ్యాయం 3వ వచనం, తనకు చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతము మన దేవుడు నా నోట ఉంచాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన ఏం చేస్తున్నాడు, మన నోట్లో నూతన గీతాన్ని ఉంచేవాడిగా ఉన్నాడు. అసలు ఎందుకు ఈ నూతన గీతం అని మనం చూసుకున్నట్లయితే ఇదే అధ్యాయంలో ఆ పై వచనంలో ఉన్నది 2వ వచనం చదవండి. నాశనకరమైన గుంటలో నుండి, జీటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన ఏం చేశాడు మన పట్ల అని అంటే, నాశనకరమైన గుంటలో నుండి, ఒక నాశనకరమైన గుంట అంటే మనకి ఏదైతే ఆ పాపపు జీవితం ఉందో అదేంటంటే భయంకరమైన నాశనపు గుంట. ఆ పాపం ఒక దినాన్ని ఏం చేస్తుంది, మనల్ని మరణానికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి గుంటలో నుంచి, ఇంకా జిగటగల దొంగ ఊబిలో పడ్డమే, ఊబిలో నుంచి బయటికి రావడమే కష్టం. అంటే జిగటగల దొంగ ఊబి అంటే దాన్ని తొలగించుకోవడమే కష్టం, దాన్ని అంటుకున్న దాన్ని తీసుకోవడమే కష్టం. అలాంటి పరిస్థితుల్లో నుంచి ఏం చేశాడంట, ఆయన నన్ను పైకెత్తాను. ఆయన ఏం చేశాడు మనల్ని అంటే పైకెత్తినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించేటప్పుడు నూతన గీతాన్ని మన నోట్లో పెట్టుకొని మనం దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాం. మరి ఈ దినాన్న మనం చూసినట్లయితే 4 పాయింట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే అవి, మొట్టమొదటిగా పాతవి గతించను, ఇదిగో సమస్తము కొత్తవాయను. అంటే మన పాత జీవితాన్ని తీసి మనల్ని ఏం చేశాడు, కొత్తగా మార్చినట్టుగా మనం చూస్తున్నాము. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే మనలో ఉన్న రాతి గుండెను తీసి ఏం చేశాడు, మాంసపు గుండెను పెట్టాడు. మనల్ని నూతన స్వభావంతో నింపినట్టుగా మనం చూస్తున్నాం. ఒకసారి ఆ వాక్యం మరొకసారి చూద్దాము. యెహెజ్కేలు గ్రంథము, యెహెజ్కేలు 36వ అధ్యాయం 26, 27 వచనాలు. నూతన హృదయం మీకు ఇచ్చేదను, చాలు. ఆయన ఆత్మను మనలో ఉంచి ఏం చేశాడు, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారంగా చేశాడు. ఇంకా మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ఆయన ఏం చేశాడు, ప్రశస్తమైన వస్త్రాన్ని, అంటే నూతన వస్త్రాన్ని మనకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ నూతన వస్త్రమే ఏంటంటే రక్షణ అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకా నాలుగవదిగా చూసుకున్నట్లయితే జిగటు గల దొంగ ఊబిలో నుంచి, ఇంకా ఆ పాపపు గుంట ఏదైతే ఉందో ఆ గుంటలో నుంచి మనల్ని ఏం చేశాడు, ఆయన
పైకి లేవనెత్తి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినాన్న మనం ఆరాధించే ముందుగా ఈ 4 విషయాల్ని మన జీవితంలో జ్ఞాపకం చేసుకొని మనం ఈ దినాన్న ఆరాధనలోకి వెళ్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఈ సమయంలో సియోన్ గీతాల నుంచి ఒక పాటను పాడుకుందాం. పాటలో సహాయం చేయడం కొరకు శ్రావణ్ వస్తారు. సియోన్ గీతాల నుంచి పాట సంఖ్య 50. కొత్త దాంట్లో పాత దాంట్లో కూడా అదే పాట సంఖ్య ఉంటుంది. మొదటి చరణం రెండో చరణం పాడుకుందాం. రెండో చరణం పాడుతుండగా సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. దేవా నా హృదయము నీయందు స్థిరమాయెన్, నే పాడుచు స్తుతింతున్ నాయాత్మగానము చేయున్, నే పాడుచు స్తుతింతున్ నాయాత్మగానము చేయున్. స్వరమండలమా సితారా మేల్కొనుడి మీరు కూడా, మేల్కొనుడి మీరు కూడా. స్వరమండలమా సితారా మేల్కొనుడి మీరు కూడా, మేల్కొనుడి మీరు కూడా. వేకువనే లేచెదను, వేకువనే లేచెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను. దేవా నా హృదయము నీయందు స్థిరమాయెన్, నే పాడుచు స్తుతింతున్ నాయాత్మగానము చేయున్. దేవాని జనముల మధ్య కృతజ్ఞతాస్తుతులను, కృతజ్ఞతాస్తుతులను. దేవాని జనముల మధ్య కృతజ్ఞతాస్తుతులను, కృతజ్ఞతాస్తుతులను. చెల్లించి ప్రజలలోన, చెల్లించి ప్రజలలోన, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను. దేవా నా హృదయము నీయందు స్థిరమాయెన్, నే పాడుచు స్తుతింతున్ నాయాత్మగానము చేయున్, నే పాడుచు స్తుతింతున్ నాయాత్మగానము చేయున్. ఈ
ఈ సమయంలో మొదటిగా సండే స్కూల్ తీసుకునే టీచర్ గారు మొదటిగా ఆరాధిస్తారు. దాని తర్వాత బ్రదర్స్ నుంచి ఒకరు, సిస్టర్స్ నుంచి ఒకరు లెక్కన క్లుప్తంగా ఆరాధించండి.